ఇతని పేరు మంగళం సర్వేష్ కుమార్. 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పురుష లక్షణం రాలేదు. అదేనండి, ఇంకా ఉద్యోగం ఏం రాలేదు. దానికోసం ఈ మధ్య పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు ఇతని పేరు సర్వమంగళం. చూడనరా, చదువుకోకపోతే వాళ్ళ లెక్క ఉద్యోగం సాధ్యోగం లేకుండా బేవర్స్ లెక్క తిరుగుతారు. గిసువంటి మాటలేంటి అమ్మ చాలా పరిశాన్ అయితే. ఎట్లయినా తొందరగా ఉద్యోగం కొట్టి అమ్మని కృషి చేయాలి. ఇంతసేపు ఏడకపోయినావురా? అన్నానికి కూడా రాలే? అన్నం గానే ఉంది, తినిపో. మాట్లాడుతుంటే ఏడకపోతున్నావురా? ఈ ఆకలి గీనికే తెలవదు, నేనే పోయి ఎట్టాలి. మళ్ళీ ఆడికిరా. మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకోలే? రోజు గుర్తు చేయాలనా? ఏంది ఇగో ఈ టాబ్లెట్ వేసుకో. అర్జెంట్ పని నుండి అది కానీ ఇంటికి పోతున్నా. రాత్రి ఆడే పడుకొని పొద్దుగాలు వస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు. రాత్రికి టాబ్లెట్ వేసుకొని అది మరొక. ఒరే రే ముఖ్యరే నాయన, ఎంతసేపు రాగన్నా? టైం బ్యాడ్ నడుస్తుంది, ఒక్క ముక్కెక్కలేదు చక్కగా. కూసోరా కూసో, ఏడికి పోతున్నావు పెద్ద పీపుడు కానీ లెక్క. యాదిగా అర్జెంటుగా బయటికి పోవాలి రారా. ఉండరా బాయ్, 1000 దొబ్బిర్రెళ్ళు గవి రావాలా? నేను రావాలా? ప్లీజ్ రా, చాలా అర్జెంట్ రా. అంత అర్జెంటా? మస్తు అర్జెంట్ రా. కొట్రా. కొట్టిన పో, ముక్కలన్నీ మీరే తీసుకోరు, ఆడుకోరు పోరి. ఆడ తుగ్లగాడు, ఈడో పాగలగాడు. ముక్కలు కలుపురా బాయ్, మళ్ళీ ఆడదాం. ఏమైరా గంత అర్జెంట్ గా గుంజుకొచ్చినావు నన్ను అడిగించి? ఎగ్జామ్ రాసినాం కదరా, రేపే ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తుంది. 10 ఏళ్ళ నుండి రాస్తున్నాము, ఒక్కసారి కూడా ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ గుమ్మం కూడా దొక్కలేదు మనం. అయినా రేపు వచ్చే రిజల్ట్ కి ఇప్పుడేం పరిశాన్ రా నీకు? చెప్పింది చక్కంగిల్లు. కరీంనగర్ లో పిత ఎరికే కదా. నీ పైసలు నీ దోసుక తింటాడు ఆడా. కండ్లు పోతాయి, పిత మస్తు పవర్ఫుల్. అయితే తెల్లారిందాక పితృదేవతను బండితే ఎగ్జామ్ పక్కా పాస్ అవుతావు పితా చెప్పిండు. మామా నేను బంటే నేను కూడా పాస్ అవుతానా? పక్కా పాస్ అవుతావురా. పితా మాట అంటే తూట లెక్క. అయితే జల్దీ పోదాం నడురా, పొద్దు పోయేటట్టుంది. ఇదేంద్రా బొందలగడ్డకు తీసుకొచ్చినావు? గదే పితృదేవతలు బండాలని చెప్పింది కదా. అవులాగా పితృదేవతలంటే దేవతల్లో కాదు టైప్ అనుకున్నారా? ఇదేంద్రా దయ్యాల కాడికి తీసుకొచ్చినావు నువ్వు? అంటే అది పితా చెప్పిండ్రా. ఈడ బండుకుంటే ఎగ్జామ్ పాస్ భయమారా నీకు? నువ్వనికిరా భయము? టైగర్ యాదగిరి ఇక్కడ. నాకు భయం అవుతుందిరా, నా కోసం పడుకోరా ప్లీజ్. సరేప్పా. ఏంద్రా దెయ్యాలు లేచినట్లున్నారా? ఈ దయ్యాల గాల లేచేది ఆకులు దుమ్మే కదరా. అగో ఆ రాళ్ళే మన లేస్తున్నాయా? ఇది సాదాగానేరా అబ్బాయి. గిరి ఆగురారా, నేను కూడా వస్తున్నా. అరే సర్వం నేను పోతున్నారా, నువ్వు కూడా దుంకేదా? అరే ఒకవేళ నువ్వు ఆ పని మధ్యలో వదిలి వస్తే నీకు జీవితంలో ఉద్యోగం దొరకదు. నీకు భయం వేసినా, తుఫాను వచ్చినా, భూమి బద్దలైనా నువ్వక్కడే నా పేరు జపం చేస్తూ అక్కడే ఉండాలి. పితోస్మే. పితా చెప్పినట్టు రాత్రి అంతా ఆడేబడినా నేను ఎగ్జామ్ పాస్ అవుడు గ్యారంటీ. అరే యాదగిరి, అరే సమాధుల దగ్గర పడుకుంటాడు పాస్ అయితే ఆడరా. ఆ సర్వేషన్ ఎట్నో దిమాగలేదు, నీ దిమాగ్ ఏమైందిరా? సర్వేష్ కూడా వస్తాండి. అరే ఓ పాగలగా ఆగు ఆగు, సమాధులలో అనుకుంటాడు పాస్ అయితే ఆడరా. అంటే కదా మా పితా చెప్పిండు. ఆ హౌలగాని మాటలు వినుకుంటూ నువ్వు పాగలగానే అవుతున్నావురా పై. ఇటువంటి ఫాల్తు లెక్కలు చేస్తున్నావు. నువ్వు పోతే పోయినావు. ఆడు చూడు కరెన్సీ ఆడు కొట్టిన కాకిలకి ఎట్లా కిలకిల కొట్టుకుంటున్నావు. ఏముందిరా అన్న? ఏమైందన్న? దిస్ ఈస్ టు యూ ఇన్ఫార్మ్. బేస్తవారం ఇంటర్వ్యూనా? అరే ఈ విషయం అర్జెంట్ గా అమ్మాయి చెప్పాలి. నువ్వు రాత్రి నాతో వచ్చినందుకు థాంక్స్. దావత్ ఇస్తా. ఇది పితా. అన్నా 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 నాకేమైనా వచ్చిందా? రాలే, గత ఒకటో వచ్చేది రిజిస్టర్ పోస్ట్. నిన్న రాత్రి నేను వండుకొని ఉంటే నేను కూడా పాస్ అవుతుండే. నాకు తెలుసు బేట, నా కొడుకు ఎప్పటికైనా సర్కారీ కొలువు కొడతాడని. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళోళ్ళందరి దిష్టి పోవాలా. ఆ ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి ఉద్యోగం వచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకు. అసలే ఊళ్ళో కళ్ళు మంచివి కావు.